కూడా పవిత్రంగా మాట్లాడాలా, పవిత్రంగా చర్యలు ఉండాలా. పవిత్రమైన మనిషి కాకపోతే, మనసు పవిత్రమైనది కాకపోతే, అతని అలవాట్లు పవిత్రమైనది కాకపోతే ఆ పదవిలోకి రాకుండా ఉండడమే మంచిది. అప్పుడే దేవదేవుడైన ఏడుకొండవాళ్ళని పట్ల మనకు భక్తిభావం ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు, ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది అంటే, చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని ఏర్పాటు చేసినారు. ఆయన టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి అవకతవకల వ్యవహారమే జరుగుతుంది. అందులో ప్రధానమైంది తిరుమల తిరుపతి ఏడుకొండలవాని మహాప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో అపపవిత్రమైన మాటలు మాట్లాడి చాలా అపచారం చేసినారు. స్వామికి భక్తుల మనోభావాలను దెబ్బతీసినారు. ఇక భక్తుల సౌకర్యాల విషయంలో కూడా ఈయన వచ్చినప్పటి నుంచి అన్నీ అవకతవకలే. సరే, ఇవన్నీ భరించినాం. నిన్నటి దినం 3-4 రోజులుగా ఆయన రాసలీలన్నీ కూడా వీడియోలలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు నేను రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అంటే, స్పష్టతగా వీడియోలలో మనందరం ప్రపంచమంతా చూసినప్పటికి కూడా ఆయన వల్ల బుకాయిస్తున్నాడు, బొంకుతున్నాడు. ఏమని బొంకుతున్నాడు? ఆయన అహంకారం కానీ, ఆయన బుకాయింపు కానీ. 30 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మాకు, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే పోమా, రారా, హాయ్ బాయ్ చెప్పమా అంటున్నాడు. ప్రజల్ని అడుగుతా ఉన్నా నేను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ప్రజలారా, మనందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. బీదోళ్ళమైనా, సావుకారులమైనా, మూర్ఖులమైనా, తెలివిలు ఎట్టడోళ్ళైనా కానీలే, ఎవరికి స్థాయి వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంటికి మనం పోతాము, భోజనం చేసి వస్తాము. మన ఇంటికి వాళ్ళు పూట వస్తారు, భోజనం చేసిపోతారు. ఇది యాడైనా మన సంప్రదాయము, మన సంస్కృతి. ఇంకా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే స్నేహితుని భార్య అంటే మనకు సోదరితో సమానం. అసలు అటువంటి చెడు అభిప్రాయమే మనకి ఎవరికి కలగదు. మరి బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయ్యా, ఇదేంది ఇది? వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయాల్సిన మన సంస్కృతికి భిన్నంగా ఆ ఇంటి మనిషి యొక్క భార్యను భోంచేస్తావా? ఇదేనా మన పెద్దలు నేర్పిన సంస్కృతి? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత ఈజీగా నువ్వు బుకాయిస్తావు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఏముందబ్బా దాంట్లో, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే, ఒలగాటే లేదు దాంట్లో, అశ్లీలత ఏమీ లేదు దాంట్లో, ఏముంది పని, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు. ఏం కనపడాలా స్వామి? నాకు తెలియక అడుగుతా. పరాయి స్త్రీని, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి యొక్క భార్యను నీవు నీ బాహుబంధాల్లో బంధిస్తీవి. నీ బాహుబంధాల్లో పూర్తిగా బంధించి, శ్వాస ఆడనంత దగ్గరగా బంధించి, ఒకరి మూతులు ఒకరు నాక్కొని, నడుము మీద చేయేసి వీణ మీటిన తర్వాత ఇంకా అశ్లీలత లేదా? ఇంక ఏమి చేసే అశ్లీలత అనుకుంటున్నావు నువ్వు? కనీస జ్ఞానం వచ్చినటువంటి ఏ యువతి యువకులకు కూడా వివాహం కావాల్సిన అవసరం లేదు. వివాహ వయసు వచ్చినటువంటి ఏ యువతి యువకులు అడిగినా కూడా అది అశ్లీలతనే చెప్తారు. నీకు మాత్రం ఒలగాటి లేదంటున్నావు నువ్వు. ఏముంది దాంట్లో? ఏం లేదు. ఇంకా అంతకు మించి మళ్ళా అందరితో ఆగలే, నేను తగ్గేదేలే అంటున్నాడు. పుష్ప డైలాగు. ఈ తగ్గేదేలేన డైలాగు మరి దినమ్మ యాడైనా కానీ మంచి విషయాలు ఉపయోగిస్తే అది బాగుంటుంది. నేను తగ్గనబ్బా, ఏది ఏమైనా సరే ఈయన దాన ధర్మాలు చేసి నేను ఉద్ధరిస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా, ఈ దేశం కోసం నా ప్రాణం ఇడుస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా, ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని నేను పట్టుకుంటా, తగ్గేదేలే. ఇది ఎక్కడిదిరా స్వామి తగ్గేదిలే? ఏంటికి తగ్గవయ్యా నువ్వు? నీ 72 సంవత్సరాల వయసులో నువ్వు ఇంకా తగ్గేదేలే అని నువ్వు చేయి ఊపుతున్నావంటే, నువ్వు తగ్గకూడదు అనుకుంటే మందులో మాతల్లో వేసుకొని యుద్ధం చేయి మాతో. ఎవరితో? నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వు మందులు వేసుకోవాలా,
మందులు వేసుకోకపోతే యుద్ధం చేయలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. అర్థమైందా? అర్థమేంటి అదిలే. నువ్వు బిఆర్ నాయుడువా, బూతు రోత నాయుడువా? ఇంకా నీకు ఏమాత్రమే కానీ సంస్కారము, మర్యాద, గౌరవము, దేవుని పట్ల భక్తిభావం ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేసి ఉండాలా. ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేసి ఉండాలా. రాజీనామా చేయకపోవడం, పైగా ఆ ఏముండా 7 కొండలు 8వ కొండ ఉంది అంటున్నాడు. నా వ్యాపారాలు దండిగా ఉన్నాయి నా హైదరాబాదులో, వీడికి నేను ఎందుకు రావాలా అంటే, తిరుమల తిరుపతి యొక్క పవిత్రమైనటువంటి ధార్మిక క్షేత్రమైన కొండ మీద నువ్వు నివాసం ఉండడం అనేది నీవు పనికిమాలిన పనిగా భావిస్తున్నావు. హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకునే విషయాన్ని నువ్వు గొప్పగా భావిస్తున్నావు. ఇంతటి బలహీనమైన అభిప్రాయము భగవంతుని పట్ల, ధార్మిక క్షేత్రం పట్ల ఉండే నీవు ఆ పదవి తీసుకోకూడదు. రాజ్యసభ పదవి తీసుకోవాల్సింది. ఇచ్చిండు కదా చంద్రబాబు నాయుడు నీకు, తీసుకోవాల్సింది. ఇదెందుకు తీసుకున్నావు? ఈ పదవి తీసుకునే తల్లికి ఈ పదవికి తగినటువంటి న్యాయం చేయడానికి కావలసిన అలవాట్లను నువ్వు ఏర్పాటు చేసుకోవాలా. నీ వ్యవహార శైలి కానీ, నీ వ్యసనాలు కానీ, ఆహార అలవాట్లు కానీ, అన్ని విషయాల్లో మార్పు రావాలా. నీకు అహంకారం ఎక్కువే, మాటలు ఎక్కువే. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాలే. ఇంకా అన్నిటికంటే ఘోరమైంది, ఈ భారతదేశ వ్యాప్తంగా ఉండే ప్రతి హిందువు బాధపడేంత గొప్ప చెడ్డ మాట ఏంటంటే ఆయన మాట్లాడింది. అసలు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎట్లా మాట్లాడాడు ఆ మాటని. భగవద్గీతలో ఏముందంటున్నాడు. ఏముంది భగవద్గీతలో? చెత్త. ఏముంటుందయ్యా నాయుడు? ఏముంటుంది భగవద్గీతలో? శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినది ఉంటుంది. మా అందరికీ భారతదేశ వ్యాప్తంగా గొప్ప మాటలు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు, అనివార్యమే మరణం గురించి చింతించనేలా, ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఇవి ఉంటాయి. ఇట్లాంటి చాలా ఉంటాయి గీతలో. ఇవన్నీ మాకు నచ్చుతాయి, నీకు నచ్చవు. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో ఏముంటాయంటే ఇదే ఇప్పుడు నేను చెప్పినది ఉంటాయి. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు, అనివార్యమగు మరణం గురించి చింతించనేలా అని చెప్తాడు. మరి బిఆర్ నాయుడు ఆయన బిఆర్ గీతలో ఏముంటుందంటే, భగవద్గీతలో అయితే ఇవి ఉంటాయి, బిఆర్ గీతలో అయితే ఏముంటాయంటే వాచ్యాయన కామసూత్ర ధర్మాలు ఉంటాయి. వాచ్యాయన కామసూత్ర ధర్మాలు ఉంటాయి. ఈ కామసూత్ర ధర్మాల ప్రకారము నువ్వు పాఠాలు నేర్పిస్తావు. బిఆర్ గీత మాకొద్దు స్వామి, ఈ భారతదేశానికి వద్దు. మాకు భగవద్గీత కావాలా. శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినటువంటి పవిత్రమైనటువంటి ఆ గ్రంథములో ఉండే మాటలే మా జీవితాలకు మార్గదర్శకాలు. నీ మాటలు నమ్మి ఎవడైనా కానీ భగవద్గీతలో ఏముందనుకుంటే సంకనాకిపోతాం. నువ్వు వరస్ట్ అయిపోయినావు, వరస్ట్ అయిపోయినావు. నువ్వు వరస్ట్ కావడంలో కూడా. మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరో మూర్తిలో గీర్తినో చాలా యాది పెట్టుకుంటారంట. చాలా యాది పెట్టుకుంటారు బిఆర్ నాయుడునంట. ఆయన మూర్తి, ఏ క్షణాన ఏ మాట అన్యావో ఆ దేవదేవుడైన వెంకటేశ్వరే పలికించినాడు నిన్నోటితో. చాలా యాది పెట్టుకున్నారు ఇప్పుడు మీ నాయుడును. తిరుమల తిరుపతి దేవస్థానము, టీటీడీ బోర్డు దేవస్థానము ఉన్నంత వరకు మీ బిఆర్ నాయుడు యాదిలో ఉండనే ఉంటాడు. ఇంకా ఇబ్బందే లేదు. ఇప్పటికైనా మీకు అర్థం కావాలా. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, హరివో సాంబా. ఆయనదైతే అసలు యాది కాదబ్బా. ఆగిత్యం అయితే ఇట్ట పెట్టి మా సారు ఇక్కడికి వస్తే 1-2 గంటలు కూడా ఉండడు. నాకు దేవస్థానం గుర్తొస్తుంది. ఏ కొండలు గుర్తొస్తారాయి సాంబా? ఏ కొండలైనా కొండలు గుర్తొస్తున్నాయంట. చంద్రబాబు నాయుడు లాగే భక్తి పారవశ్యంలోకి మునిగి తేలుతున్నాడంట. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. 72 సంవత్సరాల వయసులో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. ఏ భక్తి పారవశ్యంలో? దేవదేవుడైన వెంకటేశ్వర భక్తి పారవశ్యంలో కాదు, ఇంకొక భక్తి పారవశ్యంలో తేలుతున్నాడు. ఇట్లా ఆగిత్యం కూతులన్నీ చెప్పి, ఇట్లా అబద్ధాలన్నీ మాట్లాడి
మీరు ఏమనుకున్నారంటే జగన్తో పెట్టుకున్నాములే, జగనే ముందులే అనుకున్నారు మీరు. జగన్ గబ్బు పట్టిస్తాము, జగన్తో పెట్టుకున్నాము అనుకున్నారు. ఇప్పుడు అర్థమైనది ఏంటంటే మీరు జగన్తో కాదు పెట్టుకునేది, జగన్నాథునితో పెట్టుకున్నారు. లోకరక్షకుడైన జగన్నాథునితో పెట్టుకున్నారు మీరు. ఎవరినైతే మీరు గబ్బు పట్టియాలనుకున్నారో ఆ జగన్నాథుని మీ జీవితాలను చించినాడు, ఇట్లా బజార్లు వేసినాడు మీ 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 జీవితాలను. ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తే నేరుగా తిరుమల తిరుపతి పోయి స్వామిని దర్శించుకొని అపరాధం చేసినామని చెంపలు వేసుకొని మీరు నిజం ఒప్పుకోవాలా. తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కానీ మరొక కొవ్వు కానీ కలిసలేదు స్వామి, మేము రాజకీయ ప్రయోజనం కోసం తప్పుగా మాట్లాడి అపరాధం చేసినాం, నీ పట్ల అపచారం చేసినాం, క్షమించు తండ్రి అని చెప్పి మీరు చెంపలేసుకొని క్షమాపణ కోరితే ఆ స్వామి కరుణించవచ్చు మిమ్మల్ని. లేకపోతే రఘురామకృష్ణరాజుకు కాలిరిగింది, హెరిటేజ్ కంపెనీ పాపరు పట్టింది, నీకేమో సీటు చినిగిపోయింది. ఇంకా ఏమేమి జరగాలనో చూడండి, చెప్తానా, జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి మహత్యం ఏందో, మీరు ఎవరెవరు తప్పులు చేసినారో వాళ్ళందరికీ అపరాధం తప్పక చెల్లిస్తారు మీరు. సభ్య సమాజం సిగ్గుపడేలా 72 సంవత్సరాల వయసులో చేదగ పనులేనావి. ఎవరైనా ఒక 30 సంవత్సరాలు 35 ఏళ్ల యువకుడు, సామాన్య యువకుడు చేస్తేనే తప్పని భావించే ఈ సమాజం చెయ్యకూడని పనులు చెయ్యకూడని వయసులో, అది గొప్ప పదవిలో ఉండేవాడు చేసే పనులు, వయసు రీత్యాని ఆ పని చేయకూడదు. టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నా ఆ పని చేయకూడదు. సమాజంలో ప్రాముఖ్యత కలిగిన మనిషిగాను ఆ పని చేయకూడదు. ఏ కోణంలో చూసినా కూడా సభ్య సమాజానికి ఒక చెడు సంకేతాన్ని ఇస్తాను నువ్వు. దానితోడు మళ్ళా అహంకారం, తగ్గేది లేదంటావు, వలగాట ఏముందంటావు, ఏడుకొండ లేదుందంటావు, వ్యాపారం అంటావు. దయచేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా కానీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. ఆయనైనా సరే, ఆయనకు ఉండబడిన సంబంధాల దృష్ట్యా ఆయన పార్టీకి భజన చేసినాడు కాబట్టి, అబద్ధాలు నిజాలుగా మీడియాలో ప్రచారం చేసినాడు కాబట్టి అందుకు కృతజ్ఞతా భావంతో ఒక పదవి ఇవ్వాలని చెప్పి నువ్వు ఇచ్చిండొచ్చు, నేను కాదనలే. ఆయనకి ఇవ్వాల్సింది ఈ పదవి కాదు, ఇంకొక పదవి ఇచ్చిండాల. రెండవది పొరపాటు చేసినావు. ఇంత వీడియోలో దొరికిన తర్వాత అయినా కానీ ధార్మిక క్షేత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీ బోర్డు చైర్మన్గా అర్హుడని చెప్పి రాజీనామా చేయించాలి ఆయనతో. ఆ స్థానంలో పవిత్రమైనటువంటి హృదయం కలిగిన మంచి అలవాట్లు కలిగిన ఓ మనిషిని పెట్టగలిగితే అది భక్తులందరూ స్వాగతిస్తారు, సంతోషిస్తారు. లేకపోతే ముఖ్యమంత్రి గారు పనికిమాలిన రోడ్డు బిఆర్ నాయుడు అనే దానికంటే అతను తొలగించకపోతే ఈ పనికిమాలిన రోడ్డు పెట్టోడు ఏ అని అంటారు, అవతల పక్క డ్యాష్. ఆ మాట మీరు అనిపించుకోకూడదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అంటే ఇమ్మీడియట్గా ఆయన్ను పదవి నుంచి తొలగించండి, ఒక మంచి వ్యక్తిని ఆ స్థానంలో పెట్టండి.